శ్రీ మహా గణాధిపతయే నమః. పరమేశ్వర స్వరూపులైన ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అదృష్టం అనేది అందరినీ వరిస్తుందా అంటే అది కేవలం మన కర్మల మీద మాత్రమే కాదు, మన ఇంట్లో ఉండే శక్తి ప్రవాహం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు అంటే మన చుట్టూ ఏదో ఒక అదృశ్య ప్రతికూల శక్తి మన ప్రగతిని అడ్డుకుంటోందని అర్థం. ఈ రోజు ఈ అద్భుతమైన కథా రూపకంలో అదృష్టం మీ ఇంటిని వదిలి వెళ్లకుండా ఉండాలంటే కేవలం ఒక గ్లాసు నీటితో రాత్రి వేళ మీరు చేయవలసిన ఆ రహస్య పరిహారం ఏమిటో, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సత్యాన్ని వివరించబోతున్నాను. ఈ చిన్న మార్పు మీ జీవితంలో ధన ప్రవాహాన్ని ఎలా తెరుస్తుందో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. ఆ ఊరి పేరు సిద్ధాపురం. చుట్టూ పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ ఆ ఊరి చివరన ఉన్న సోమశేఖర్ ఇంట్లో మాత్రం నిరంతరం ఏదో ఒక అలజడి. సోమశేఖర్ ఒకప్పుడు ఆ ఊరిలోనే పేరున్న వ్యాపారి. ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవాడు. కాని గత 2 సంవత్సరాలుగా కాలం అతనికి కలిసి రావడం లేదు. ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగపోవడం, తెచ్చిన అప్పులు పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతని భార్య లక్ష్మి నిరంతరం దైవ చింతనలో ఉన్నా ఎందుకో వారి ఇంటి గడప దాటి దరిద్రం వెళ్లడం లేదు. ఒకానొక నిశ్శబ్దరాత్రి ఆకాశం మేఘావృతమై ఉంది. గాలిలో ఒక రకమైన బరువు. సోమశేఖర్ వరండాలో కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు. అతని మనసులో ఒకటే ఆవేదన. ఏం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? అందరికీ మేలు కోరే నేను ఎందుకు ఇలా అడుగడుగునా ఓడిపోతున్నాను అని తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు. సరిగా అదే సమయంలో ఆ వీధి గుండా ఒక వృద్ధురాలు నడుచుకుంటూ వచ్చింది. ఆమె ముఖంలో ఒక వింతైన తేజస్సు ఉంది. ఆమె ధరించిన కాషాయ వస్త్రాలు, చేతిలో ఉన్న కర్ర ఆమెను ఒక ఆధ్యాత్మిక సాధకురాలిగా చూపిస్తున్నాయి. ఆమె సోమశేఖర్ ఇంటి ముందు ఆగి అతని వైపు తీక్షణంగా చూసింది. సోమశేఖర్ లేచి నిలబడి, అమ్మా, ఈ అర్ధరాత్రి వేళ ఇలా వచ్చారేమిటి? ఏమైనా కావాలా అని మర్యాదగా అడిగాడు. ఆ వృద్ధురాలు చిన్నగా నవ్వి, నాయనా, ఆకలి వేసి రాలేదు. నీ ఇంటి చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని చూసి ఆగాను. వెలుతురు ఉండాల్సిన చోట చీకటిగూడు కట్టుకుంటే లక్ష్మీదేవి ఎలా లోపలికి వస్తుంది అని గంభీరమైన స్వరంతో అన్నది. సోమశేఖర్ ఆశ్చర్యపోయాడు. తన కష్టాలను ఆమె చూడకుండానే కనిపెట్టేసిందని అతనికి అర్థమైంది. అమ్మా, నా పరిస్థితి మీకు తెలిసినట్లుంది. ఎన్నో పూజలు చేశాను, పరిహారాలు అడిగాను, కాని ఏది ఫలితం ఇవ్వడం లేదు. నా అదృష్టం నన్ను వదిలి వెళ్లిపోయిందనిపిస్తోంది అని ఆవేదనగా అన్నాడు. అప్పుడు ఆ వృద్ధురాలు లోపలికి నడిచి వచ్చి వరండాలోని అరుగుమీద కూర్చుంది. లోపల నుండి లక్ష్మి కూడా వచ్చి ఆమెకు నమస్కరించి మంచినీళ్లు ఇచ్చింది. ఆ మంచినీళ్ల గ్లాసును చేతిలోకి తీసుకున్న వృద్ధురాలు ఇలా అంది, చూడు నాయనా, ఈ నీరు కేవలం దాహం తీర్చేది మాత్రమే కాదు. ఇది సృష్టిలోని అత్యంత శక్తివంతమైన వాహకం. పంచభూతాలలో నీరు మాత్రమే తనలోకి శక్తులను త్వరగా గ్రహించగలదు. మీ ఇంట్లో అదృష్టం నిలవకపోవడానికి కారణం మీ ఇంటి కోణాలలో పేరుకుపోయిన ప్రతికూల ఆలోచనలు మరియు దిష్టి దోషాలు. ఇవి నీరు లేని ఎడారి లాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఎక్కడైతే శక్తి ప్రవాహం ఆగపోతుందో అక్కడ దారిద్ర్యం తిష్టవేస్తుంది. సోమశేఖర్ దంపతులు ఆమె మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నారు. ఆమె మాటల్లో ఏదో తెలియని సత్యం ఉందని వారికి అనిపించింది. అయితే మేము ఏమి చేయాలి అమ్మా? మా కష్టాలు తీరి అదృష్టం మళ్లీ మా ఇంటికి రావాలంటే ఏదైనా మార్గముందా అని లక్ష్మి వినయంగా అడిగింది. వృద్ధురాలు తన చేతిలోని నీటిని చూస్తూ, ఒక చిన్న రహస్యం చెప్తాను. ఇది మంత్రతంత్రం కాదు, ప్రకృతి సిద్ధమైన శక్తి మార్పిడి. ఈ రాత్రి నుండే మీరు ఒక గ్లాసు నీటితో ఈ పని చేయండి. నీటిలో ఉండే శుద్ధి చేసే గుణం మీ ఇంటి వాతావరణాన్ని ఎలా మారుస్తుందో మీరే గమనిస్తారు అని చెప్పడం మొదలుపెట్టింది. నీరు అనేది కేవలం భౌతికమైన ద్రవం కాదు, దానికి జ్ఞాపక శక్తి ఉంటుందని, అది మన భావాలను ప్రతిబింబిస్తుందని ఆమె వివరించింది. రాత్రి వేళ ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండే ప్రతికూల తరంగాలు క్రియాశీలకంగా మారతాయి. ఆ సమయంలో ఒక నిర్దిష్టమైన పద్ధతిలో నీటిని ఉపయోగిస్తే ఆ నీరు ఒక అయస్కాంతంలా పనిచేసి గాలిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తనలోకి లాగేసుకుంటుంది. తద్వారా ఉదయం కల్లా ఇల్లు పరిశుద్ధమై సానుకూల శక్తికి మార్గం సుగమం అవుతుంది. సోమశేఖర్ మనసులో కొత్త ఆశ చిగురించింది.
ఆ వృద్ధురాలు ఆ పరిహారాన్ని వివరంగా చెప్పడం ప్రారంభించింది. రాత్రి పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో నిండుగా నీటిని తీసుకోవాలని, ఆ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండాలని చెప్పింది. ఆ గ్లాసును ఎక్కడ పెట్టాలి, దానితో పాటు ఇంకేమి కలపాలి అనే విషయాలను ఆమె సూక్ష్మంగా వివరిస్తోంది. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇంటి యజమాని సంకల్పం కూడా ఆ నీటిలో ప్రతిబింబించాలని ఆమె నొక్కి చెప్పింది. ఆ రాత్రి గాలిలో ఏదో మార్పు కనిపిస్తోంది. సోమశేఖర్ మరియు లక్ష్మి ఆ వృద్ధురాలి పాదాలకు నమస్కరించారు. ఆమె వారిని దీవిస్తూ, నాయనా, భక్తితో చేసే చిన్న ప్రయత్నం కొండంత ఫలితాన్ని ఇస్తుంది. నీటిమీద నమ్మకముంచు, ఆ గ్లాసు నీరు నీ ఇంటి అదృష్టానికి ద్వారం అవుతుంది అని చెప్పి మళ్లీ చీకటిలోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది. సోమశేఖర్ గ్లాసు నీటిని పట్టుకుని ఆలోచనలో పడ్డాడు. ఆ వృద్ధురాలు వెళ్లిపోయిన తర్వాత ఆ వీధి మళ్లీ నిశ్శబ్దంలో మునిగిపోయింది. కాని సోమశేఖర్ మనసులో మాత్రం ఒక కొత్త అలజడి మొదలైంది. అది భయం వల్ల కలిగినది కాదు, ఒక ఆశ వల్ల కలిగినది. తన చేతిలో ఉన్న మంచినీళ్ల గ్లాసును తీక్షణంగా చూశాడు. అందులోని నీరు నిశ్చలంగా ఉంది. కాని ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. లక్ష్మి అతని పక్కన నిలబడి, ఏమిటాలోచిస్తున్నారు? ఆ అవ్వ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తోంది కదా. మన ప్రయత్నంలో లోపం లేకపోయినా ఏదో అదృశ్య శక్తి మనల్ని అడ్డుకుంటోంది అన్నది మాత్రం వాస్తవం అని మెల్లగా అన్నది. సోమశేఖర్ గ్లాసును టేబుల్ మీద పెట్టి తన భార్య వైపు చూశాడు. లక్ష్మి, శాస్త్రాలు, పురాణాలు అన్నీ నీటి గొప్పతనాన్ని చెబుతూనే ఉంటాయి. గంగమ్మను మనం పవిత్రంగా భావిస్తాం, అభిషేకానికి నీటినే వాడతాం. కాని ఈ రాత్రి వేళ ఒక గ్లాసు నీరు మన దరిద్రాన్ని ఎలా పోగొడుతుందో అని ఆలోచిస్తున్నాను. ఆ వృద్ధురాలు చెప్పిన పద్ధతిలో ఏదో లోతైన పరమార్థముండాలి. నీరు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది అన్నమాట కొత్తగా ఉన్నా మనసుకి నమ్మదగ్గదిగానే ఉంది అన్నాడు. వారిద్దరూ లోపలికి వెళ్లి ఆ వృద్ధురాలు చెప్పిన విధంగా ఆచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా సోమశేఖర్ ఒక పరిశుభ్రమైన గాజు గ్లాసును తీసుకున్నాడు. ఆ గాజు గ్లాసు పారదర్శకంగా ఉండాలి, ఎందుకంటే వెలుతురు మరియు శక్తి దానిగుండా ప్రవహించాలి. లక్ష్మి పెరట్లోని బావి నుండి తాజా నీటిని చేది తీసుకువచ్చింది. ఆ నీరు స్వచ్ఛంగా, ఎటువంటి మలినాలు లేకుండా ఉంది. ఆ గ్లాసులో నీటిని నింపుతున్నప్పుడు సోమశేఖర్ గమనించాడు. నీటి ఉపరితలంపై గదిలోని దీపం ప్రతిబింబిస్తోంది. లక్ష్మి, ఆ వృద్ధురాలు మరో మాట కూడా చెప్పింది గుర్తుంది కదా, కేవలం నీరు మాత్రమే కాదు, అందులో కొద్దిగా కల్లు ఉప్పు కూడా వేయమని చెప్పింది అని గుర్తు చేశాడు సోమశేఖర్. అవును, ఉప్పుకు కూడా శాస్త్రపరంగా గొప్ప ప్రాముఖ్యత ఉంది. సముద్రం నుండి ఉద్భవించిన ఉప్పు లక్ష్మీదేవికి సోదరి వంటిదని పెద్దలు చెబుతుంటారు. అంతేకాకుండా ఉప్పుకు గాలిలోని తేమను మరియు దాంతోపాటు ఉండే చెడు తరంగాలను లాగేసుకునే శక్తి ఉంటుంది. లక్ష్మి వంటింటి నుండి ఒక చిటికెడు కల్లు ఉప్పును తీసుకువచ్చి ఆ గ్లాసులోని నీటిలో వేసింది. ఆ ఉప్పు బిళ్లలు మెల్లగా నీటి అడుగున చేరుతుంటే ఆ దంపతులు ఇద్దరూ ఆ గ్లాసు వైపు చేతులు జోడించి నమస్కరించారు. ఇప్పుడు ఆ నీరు కేవలం నీరు కాదు, వారి కష్టాలను తొలగించే ఒక ఔషధంగా మారింది. ఆ వృద్ధురాలు చెప్పిన ప్రకారం ఆ గ్లాసును ఇంటిలోని ఒక మూలను ఉంచాలి. ముఖ్యంగా ఎక్కడైతే చీకటి ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే మనుషుల సంచారం తక్కువగా ఉండి నెగటివ్ ఎనర్జీ పేరుకుపోయే అవకాశముందో అక్కడ ఆ గ్లాసును ఉంచాలి. సాధారణంగా ఇంటి నైరుతి మూల లేదా ఈశాన్య మూలలు దీనికి అనువైనవి. లేదా మనం పడుకునే మంచం కింద తలవైపు కాకుండా కాళ్ల వైపు ఉండేలా అమర్చుకోవాలి. సోమశేఖర్ ఆ గ్లాసును పట్టుకుని ఇల్లంతా ఒకసారి కలియదిరిగాడు. అతని ఇంటి గోడల మీద ఉన్న పాత చిత్రపటాలు, మూలలో ఉన్న సామాగ్రి అన్నీ ఏదో ఒక భారాన్ని మోస్తున్నట్లు అతనికి అనిపించింది. నెగటివ్ ఎనర్జీ అనేది మనకు కనబడదు, కాని అది మన ఆలోచనలను, మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఇంట్లో అనవసరమైన గొడవలు జరుగుతున్నాయన్నా, ధనం వచ్చినట్లే వచ్చి చేజారిపోతున్నా అక్కడ ప్రతికూల శక్తి ఉందని అర్థం. సోమశేఖర్ ఆ గ్లాసును మంచం కింద ఒక సురక్షితమైన చోట ఉంచాడు. ఆత్మబంధువులారా, ఈ ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన ఘట్టం మన సంకల్పం అని ఆ వృద్ధురాలు అన్న మాటలను లక్ష్మి గుర్తు చేసుకుంది. మనం ఆ నీటిని అక్కడ ఉంచేటప్పుడు మన మనసులోని కోరికను, అంటే మన ఇంట్లో ఉన్న చీకటి అంతా ఆ నీటిలోకి వెళ్లిపోవాలని బలంగా కోరుకోవాలి. మన బాధలు, మన అప్పులు, మన అనారోగ్యం అన్నీ ఆ నీరు పీల్చేసుకోవాలి అని ఆమె సోమశేఖర్తో అంది.
ఇద్దరు కళ్ళు మూసుకుని ఒక నిమిషం పాటు ప్రార్థించారు. వారి హృదయాలలోని ఆవేదనను ఆ నీటికి విన్నవించుకున్నారు. ఆ రాత్రి గడిచే కొద్దీ బయట గాలి వేగం పెరిగింది. కిటికీ రెక్కలు చప్పుడు చేస్తున్నాయి. కాని ఇంటి లోపల మాత్రం ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ గ్లాసులోని నీరు ఇప్పుడు పని చేయడం మొదలుపెట్టింది. గాలిలోని సూక్ష్మ తరంగాలు, ప్రతికూల ఆలోచనల తాలూకు అవశేషాలు ఆ ఉప్పు నీటివైపు ఆకర్షితమవుతున్నాయి. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయోగం. నీరు ఒక స్పాంజిలా మారి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తోంది. నిద్రపోవడానికి ముందు సోమశేఖర్ తన పాత డైరీని తీసి చూశాడు. అందులో తన అప్పుల వివరాలు, ఆగిపోయిన వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి. ఎందుకో ఈరోజు వాటిని చూస్తుంటే పాత భయం కలగడం లేదు. ఏదో ఒక అద్భుతం జరగబోతోందన్న నమ్మకం అతనిలో కలుగుతోంది. లక్ష్మి, నీటిలో జీవం ఉంటుందని విన్నాను. అది మనం చెప్పే మాటలను వింటుందట. అందుకే పెద్దలు భోజనం చేసే ముందు నీటిని చుట్టూ తిప్పి ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి మనం పెట్టిన ఈ నీరు రేపటి సూర్యోదయానికి మన జీవితాలను మారుస్తుందని నా నమ్మకం అన్నాడు సోమశేఖర్. లక్ష్మి దీపం ఆర్పేసి పడుకుంది. కాని ఆమెకు వెంటనే నిద్ర పట్టలేదు. ఆమె మనసులో ఆ వృద్ధురాలి రూపం మెదులుతోంది. ఆమె ఎవరు? సరిగ్గా ఈ కష్ట సమయంలోనే ఎందుకు వచ్చింది? ఇవన్నీ దైవ సంకల్పం కాక మరేమిటి? ప్రతి మనిషి జీవితంలోనూ ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపు మనకు తెలియకుండానే ఒక సామాన్య రూపంలో వస్తుంది. ఈ గ్లాసు నీరు ఆ మలుపుకు సంకేతం కావచ్చు. మంచం కింద ఉన్న ఆ గ్లాసు నీరు నిశ్శబ్దంగా తన పనిని తాను చేస్తూ ఆ ఇంటిలోని ప్రతికూలతను తనలోకి లాగేసుకుంటోంది. క్రమంగా సోమశేఖర్ కళ్ళు బరువెక్కాయి. మనసులోని ఆందోళన తగ్గడంతో అతనికి ఎన్నాళ్లకో ప్రశాంతమైన నిద్ర పట్టింది. ఆ గదిలో ఉన్న గాలి ఇప్పుడు అంత భారంగా అనిపించడం లేదు. గ్లాసులోని ఉప్పు నీరు మెల్లగా రంగు మారుతున్నట్లుగా, లేదా అందులో చిన్న చిన్న బుడగలు వస్తున్నట్లుగా అనిపిస్తోంది. అది నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తోంది అనడానికి అది ఒక సూచన. ఆ రాత్రికి ఆ ఇల్లు ఒక కొత్త శక్తిని సంతరించుకోవడానికి సిద్ధమవుతోంది. అదృష్టం తలుపు తట్టాలంటే ముందుగా దారిలో ఉన్న ముళ్లను తొలగించుకోవాలి కదా. ఆ ముళ్లను తొలగించే పనిని ఆ గ్లాసు నీరు బాధ్యతగా తీసుకుంది. నడిరాత్రి వేళ సిద్ధాపురం గ్రామం అంతా గాయనిద్రలో మునిగిపోయింది. సోమశేఖర్ ఇంట్లో మాత్రం ఒక వింతైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ నిశ్శబ్దంలో ఒక రకమైన పవిత్రత, ఒక రకమైన శుద్ధి జరుగుతున్నట్లు అనిపిస్తోంది. మంచం కింద ఉన్న ఆగాజు గ్లాసులోని ఉప్పు నీరు ఇప్పుడు కేవలం నీరు మాత్రమే కాదు. అది ఆ ఇంటిలోని ప్రతికూలతను గ్రహించే ఒక అయస్కాంతంలా పనిచేస్తోంది. ప్రకృతి ధర్మం ప్రకారం సృష్టిలో ప్రతి వస్తువుకు ఒక కంపనం ఉంటుంది. మన ఆలోచనలు, మన మాటలు కూడా తరంగాల రూపంలో ఇంట్లోని గోడలకు, వస్తువులకు అంటుకుని ఉంటాయి. సోమశేఖర్ పడుతున్న ఆవేదన, లక్ష్మి పడుతున్న బాధ, అప్పుల భారం వల్ల కలిగే ఆందోళన, ఇవన్నీ ఆ ఇంట్లో అదృశ్యమైన నల్లని పొరలా పేరుకుపోయాయి. ఆ పొరను తొలగించడానికే ఈ జల పరిహారం. నిద్రలో ఉన్న సోమశేఖర్కు ఒక కల వచ్చింది. ఆ కలలో అతను ఒక పెద్ద చీకటి గదిలో ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా బయటకు దారి దొరకడం లేదు. కాని అకస్మాత్తుగా ఒక మూల నుండి మెరుపు లాంటి కాంతి కనిపిస్తోంది. ఆ కాంతి ఒక నీటి ధారలా ప్రవహిస్తూ వస్తోంది. ఆ నీరు సోమశేఖర్ పాదాలను తాకగానే అతని ఒంట్లో ఉన్న బరువంతా దిగిపోయినట్లు అనిపించింది. ఆ నీటి ప్రవాహం ఆ చీకటి గదిలోని గోడలను కడుగుతూ వెళ్తుంటే ఆ గోడల వెనుక ఉన్న బంగారు వర్ణపు వెలుగు బయటపడుతోంది. సోమశేఖర్ కళ్ళు తెరిచాడు. కిటికీ గుండా వస్తున్న వెన్నెల గదిలో పడుతోంది. అతని మనసు ఇప్పుడు ఎంతో తేలికగా ఉంది. పక్కనే నిద్రపోతున్న లక్ష్మి ముఖంలో కూడా ఒక ప్రశాంతత కనిపిస్తోంది. ఆత్మబంధువులారా, నీరు అనేది జ్ఞాపకశక్తి కలిగిన మూలకమని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. మనం గ్లాసు నీటిని పట్టుకుని ఏ సంకల్పమైతే చేస్తామో ఆ నీరు ఆ సంకల్పాన్ని తన అణువుల్లో నిక్షిప్తం చేసుకుంటుంది. సోమశేఖర్ మరియు లక్ష్మి తమ కష్టాలు తీరాలని కోరుకుంటూ ఆ నీటిని ఉంచారు. అందుకే ఆ నీరు ఆ ఇంటిలోని దారిద్ర్య రేఖలను తుడిచివేసే పనిలో నిమగ్నమైంది. ఉప్పు నీరు నెగటివ్ ఎనర్జీని పీల్చుకున్నప్పుడు ఆ నీరు క్రమంగా తన స్వచ్ఛతను కోల్పోతుంది. కొన్నిసార్లు ఆ నీరు తెల్లగా మారుతుంది, మరికొన్నిసార్లు అందులో బుడగలు వస్తాయి. ఇది ఆ ఇల్లు శుద్ధి అవుతుందనడానికి ఒక భౌతికమైన నిదర్శనం. తెల్లవారుజామున 3 గంటల సమయం.
దీనిని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. దేవతలు సంచరించే కాలమిది. లక్ష్మికి మెలకువ వచ్చింది. ఆమె లేచి కూర్చుని మంచం కింద ఉన్న గ్లాసు వైపు చూసింది. గదిలో వెలుతురు తక్కువగా ఉన్నా ఆ గ్లాసులోని నీరు ఏదో మార్పుకు లోనైనట్లు ఆమెకు అర్థమైంది. ఆమె మనసులో పాత జ్ఞాపకాలు మెదిలాయి. తను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు ఎంత వైభవంగా ఉండేదో, ఆ తర్వాత మెల్లమెల్లగా అదృష్టం ఎలా చేజారిపోయిందో తలచుకుంది. ఎవరి దిష్టి తగిలిందో కాని పచ్చని కాపురం పాతాళానికి పడిపోయింది. కాని ఈరోజు ఆమెకు ఒక నమ్మకం కలిగింది. ఆ వృద్ధురాలు సాక్షాత్తు ఆ పరాశక్తి స్వరూపమే అని ఆమె హృదయం చెబుతోంది. లక్ష్మి మెల్లగా లేచి పూజా గదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న దీపాన్ని వెలిగించింది. ఆ దీపపు వెలుగులో ఆమె ముఖం వెలిగిపోతోంది. తల్లి మహాలక్ష్మి, మా తప్పులు ఏవైనా ఉంటే క్షమించు. ఈ గ్లాసు నీటితో మా ఇంటిలోని పీడనంతా వదిలించు. అదృష్టం మా తలుపు తట్టేలా దీవించు అని మనసారా ప్రార్థించింది. బయట కోడి కూత వినిపిస్తోంది. ప్రకృతి మేల్కొంటోంది. రాత్రంతా జరిగిన ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఆ గ్లాసులోని నీరు ఇప్పుడు పూర్తిగా ప్రతికూల శక్తిని నింపుకుని సిద్ధంగా ఉంది. సోమశేఖర్ కూడా నిద్రలేచాడు. అతను లేవగానే మొదట చేసిన పని ఆ గ్లాసు నీటిని చూడటం. ఆశ్చర్యం! రాత్రి పెట్టినప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఉన్న ఆ నీరు ఇప్పుడు కొంచెం మురికిగా, పైన ఒక రకమైన పొర కట్టినట్లుగా ఉంది. గ్లాసు గోడలకు చిన్న చిన్న నీటి బుడగలు అంటుకుని ఉన్నాయి. లక్ష్మి, చూసావా? ఆ అవ్వ చెప్పింది నిజమే. మన ఇంట్లో ఉన్న చెడు అంతా ఈ నీటిలోకి వచ్చేసింది అని ఆశ్చర్యంగా అన్నాడు. లక్ష్మి కూడా ఆ గ్లాసును చూసి విస్తుపోయింది. మనిషి కంటికి కనబడని శక్తులు ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో కదా అని వారు చర్చించుకున్నారు. ఆ వృద్ధురాలు చెప్పిన నియమం ప్రకారం ఈ నీటిని సూర్యోదయానికి ముందే ఇంటి నుండి బయటకు పంపాలి. ఆ నీరు ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. ఎందుకంటే అది ప్రతికూల శక్తిని మోస్తోంది. దానిని ఎవరు తొక్కని చోటగాని లేదా మురికి కాలువలోగాని పోయాలి. ముఖ్యంగా మొక్కలకు గాని పవిత్రమైన చెట్లకు గాని ఆ నీటిని పోయరాదు. సోమశేఖర్ ఆ గ్లాసును ఎంతో జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఆ నీరు తన చేతికి తగలకుండా చూసుకున్నాడు. ఎందుకంటే ఆ నీటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మళ్లీ మన శరీరంలోకి ప్రవేశించకూడదు. సోమశేఖర్ ఇంటి వెనుక ఉన్న కాలువ వైపు నడిచాడు. గాలిలో తెల్లవారుజామున ఉండే చల్లదనం అతనికి ఉత్సాహాన్ని ఇస్తోంది. మనసులో ఓం నమః శివాయ అని స్మరిస్తూ ఆ నీటిని కాలువలో పారబోశాడు. ఆ నీరు వెళ్లిపోతుంటే తన జీవితంలోని కష్టాలన్నీ కూడా అలాగే కొట్టుకుపోతున్నట్లు అతనికి అనిపించింది. గ్లాసును వెంటనే శుభ్రమైన నీటితో కడిగి ఇంటి లోపలికి తీసుకువచ్చాడు. ఈ పరిహారం వల్ల కేవలం ఇల్లు మాత్రమే కాదు, సోమశేఖర్ మనసు కూడా శుద్ధి అయింది. భయం స్థానంలో ధైర్యం, నిరాశ స్థానంలో ఆశ వచ్చి చేరాయి. ఇంటికి తిరిగి వచ్చిన సోమశేఖర్ను చూసి లక్ష్మి నవ్వింది. ఆ నవ్వులో ఎన్నాళ్లకో ఒక వెలుగు కనిపించింది. ఇక చూడండి, మన రోజులు మారతాయి. ఈ రోజు నుండి మన ఇంట్లో అదృష్టం తాండవిస్తుంది అని ఆమె గట్టిగా నమ్మింది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనం దేనిని బలంగా నమ్ముతామో అదే జరుగుతుంది. సంకల్పానికి ఉన్న శక్తి అపారమైనది. ఆ గ్లాసు నీరు కేవలం ఒక నెపమే. అసలైన మార్పు వారి నమ్మకంలో మొదలైంది. కాని ఆ వృద్ధురాలు చెప్పిన ఆచారం ఇంకా పూర్తిగా ముగియలేదు. అదృష్టం స్థిరంగా ఉండాలంటే మరో ముఖ్యమైన పని చేయాల్సి ఉంది. సూర్యోదయ వేళ సిద్ధాపురం గ్రామం ఒక కొత్త కాంతితో మెరిసిపోతోంది. తూర్పు దిక్కున భాస్కరుడు తన స్వర్ణ కిరణాలతో లోకాన్ని మేల్కొలుపుతున్నాడు. సోమశేఖర్ ఇంటి ముంగట లక్ష్మి పవిత్రమైన గోమయంతో కళ్ళాపి చల్లి ముత్యాల ముగ్గులు దిద్దింది. గాలిలో అగరవత్తుల పరిమళం వ్యాపించి ఉంది. రాత్రి జరిగిన ఆ నీటి పరిహారం వారిద్దరిలోనూ ఒక తెలియని ఉత్సాహాన్ని నింపింది. మునుపెన్నడూ లేని విధంగా సోమశేఖర్ ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. అయితే ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు అతని మనసులో మళ్లీ మెదిలాయి. చీకటిని పారద్రోలడం ఒక ఎత్తు అయితే వెలుగును ఆహ్వానించడం మరో ఎత్తు అని ఆమె అన్నది. సోమశేఖర్ లక్ష్మి దగ్గరకు వచ్చి, లక్ష్మి, రాత్రి మనం ఆ ప్రతికూల శక్తిని బయటకు పంపించేశాం. కాని ఆ ఖాళీ అయిన చోట సానుకూల శక్తి నిండాలి కదా. ఆ అవ్వ చెప్పిన రెండో సూత్రం నీకు గుర్తుందా అని అడిగాడు. లక్ష్మి తన చేతిలోని పూల గిన్నెను పక్కన పెట్టి, గుర్తుంది ఏమండి, ఉదయం సూర్యకిరణాలు ఇంట్లో పడగానే
మరో గ్లాసు స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి. ఈసారి అందులో ఉప్పుకు బదులుగా చిటికెడు పసుపు, కొద్దిగా అక్షింతలు, ఒక ఎర్రని పువ్వు వేయాలని చెప్పారు. ఇది అదృష్టాన్ని ఆహ్వానించే పద్ధతి ఆట అని వివరించింది. సోమశేఖర్ వెంటనే లోపలికి వెళ్లి ఒక వెండి గ్లాసును తీసుకువచ్చాడు. ఈసారి పరిహారం అదృష్టం కోసం కాబట్టి సాధ్యమైనంత వరకు వెండి లేదా రాగపాత్రను వాడటం శ్రేయస్కరమని ఆ వృద్ధురాలు సూచించింది. ఆ గ్లాసులో గంగమ్మను స్మరిస్తూ స్వచ్ఛమైన నీటిని నింపాడు. లక్ష్మి అందులో పసుపును కలిపింది. పసుపు అనేది మంగళకరానికి సంకేతం. అది గురుగ్రహానికి ప్రతీక. ఎక్కడైతే పసుపు ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు అడుగు పెట్టలేవు. ఆ నీరు ఇప్పుడు బంగారు వర్ణంలోకి మారింది. అందులో ఒక మందార పువ్వును ఉంచారు. ఆ ఎరుపు మరియు పసుపు రంగుల కలయిక ఆ గ్లాసును ఒక దివ్యమైన కళసంలా మార్చేసింది. ఆత్మబంధువులారా, ప్రకృతిలో ప్రతి రంగుకు, ప్రతి మూలకానికి ఒక ప్రత్యేకమైన తరంగం ఉంటుంది. పసుపు కలిపిన నీరు ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచే శక్తిని కలిగి ఉంటుంది. సోమశేఖర్ ఆ గ్లాసును పట్టుకుని ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిలబడ్డాడు. ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని మనసులో తలుచుకుంటూ ఆ నీటిని ఇంటి గడప మీద, ద్వార బంధాల మీద కొద్ది కొద్దిగా ప్రోక్షించాడు. గడప అనేది ఇంటికి రక్షణ కవచం వంటిది. అదృష్టం లోపలికి రావాలన్నా, దరిద్రం బయటికి వెళ్లాలన్నా ఆ గడప దాటాల్సిందే. అందుకే గడపను అంత పవిత్రంగా పూజించాలి. సోమశేఖర్ ఇంటి లోపల ప్రతి గదిలోనూ ఆ పసుపు నీటిని చల్లాడు. ముఖ్యంగా బీరువా ఉన్న చోట, వంటింట్లో మరియు ధాన్యం నిల్వ చేసే చోట ఆ నీటిని చిలకరించాడు. ఆ నీటి చుక్కలు పడిన ప్రతి చోట ఒక రకమైన చైతన్యం కనిపిస్తోంది. గాలిలోని బరువు తగ్గి ఎంతో తేలికైన అనుభూతి కలుగుతోంది. లక్ష్మి పూజాగదిలో దీపం వెలిగించి, అమ్మా, మా కష్టాలు తీర్చే మార్గం చూపించావు. ఇకపై మా ఇల్లు నీ నివాసం కావాలి అని వేడుకుంది. సరిగా అదే సమయంలో వీధి వైపు నుండి ఒక వాహనం ఆగిన చప్పుడు వినిపించింది. సోమశేఖర్ బయటకు వెళ్లి చూశాడు. అది అతని పాత వ్యాపార భాగస్వామి పరమానందం కారు. పరమానందం కారు దిగా సోమశేఖర్ వైపు చిరునవ్వుతో నడుచుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు వీరు ఇద్దరు కలిసి వ్యాపారం చేసేవారు. కాని విభేదాల వల్ల విడిపోయారు. అప్పటి నుండి సోమశేఖర్ కష్టాలు మొదలయ్యాయి. పరమానందం రాక సోమశేఖర్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏమిటి పరమానందం గారు అకస్మాత్తుగా వచ్చారు అని సోమశేఖర్ అడిగాడు. పరమానందం సోమశేఖర్ చేతులు పట్టుకుని, సోమశేఖర్, గత రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. మనం విడిపోవడానికి కారణం నా అహంకారమే అని నాకు అర్థమైంది. నీ వాటాకు సంబంధించిన డబ్బు, అలాగే ఆగిపోయిన ఆ కొత్త ప్రాజెక్టు పత్రాలు తీసుకువచ్చాను. మళ్లీ మనం కలిసి పని చేద్దాం. నీ అదృష్టం మళ్లీ మొదలవ్వాలి అన్నాడు. సోమశేఖర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. రాత్రి చేసిన ఆ గ్లాసు నీటి పరిహారం ఇంత త్వరగా ఫలితాన్ని ఇస్తుందని అతను ఊహించలేదు. నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోగానే మనుషుల మనసులు కూడా మారతాయని అతనికి ప్రత్యక్షంగా కనిపించింది. లక్ష్మి లోపల నుండి వచ్చి వారికి మంచినీళ్లు ఇచ్చింది. పరమానందం ఆ నీటిని తాగా. ఈ నీరు ఎంతో తీయగా ఉంది సోమశేఖర్. మీ ఇంట్లో ఏదో తెలియని ప్రశాంతత కనిపిస్తోంది అన్నాడు. అవును, ఆ ఇంట్లో ఇప్పుడు సానుకూల శక్తి తాండవిస్తోంది. అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, విడిపోయిన బంధాలు కలవడం, ఆగిపోయిన పనులు సాఫీగా జరగడం కూడా అదృష్టమే. సోమశేఖర్ ఆ వెండి గ్లాసు వైపు చూశాడు. అందులోని పసుపు నీరు ఇప్పుడు సూర్యకాంతిలో మెరిసిపోతోంది. ఆ మధ్యాహ్నం సోమశేఖర్ తన పాత ఆఫీసును మళ్లీ శుభ్రం చేయించాడు. ఇన్నేళ్లుగా పేరుకుపోయిన బూజు, ధూళి అన్నీ తొలగించాడు. వ్యాపారంలో మళ్లీ అడుగు పెట్టడానికి కావలసిన ధైర్యం అతనికి వచ్చింది. అయితే ఆ వృద్ధురాలు మరొక హెచ్చరిక కూడా చేసింది. అదృష్టం వచ్చినప్పుడు గర్వపడకూడదు, దానిని నిలబెట్టుకోవడానికి నిరంతరం కృతజ్ఞతతో ఉండాలి అని ఆమె చెప్పిన మాటలను అతను మననం చేసుకున్నాడు. ఈ పరిహారం కేవలం ఒక రోజుతో ముగిసేది కాదు. దీనిని ప్రతివారం లేదా నెలకు ఒకసారి చేయడం వల్ల ఇంటిలోని శక్తి సమతుల్యంగా ఉంటుంది. సాయంత్రం వేళ సోమశేఖర్, లక్ష్మి కలిసి ఆ వృద్ధురాలి కోసం ఊరంతా వెతికారు. ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని, ఆమెకు ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకున్నారు. కాని ఆ ఊరిలో ఎవరిని అడిగినా
అలాంటి వృద్ధురాలు ఎవరూ తమకు కనిపించలేదని చెప్పారు. అది విన్న సోమశేఖర్ దంపతులు ఆశ్చర్యపోయారు. ఆమె మనిషి రూపంలో వచ్చిన దైవమేనని వారికి అర్థమైంది. వారి భక్తికి మెచ్చి వారి కష్టాలను చూడలేక ఆ పరమాత్మ ఒక సామాన్య వృద్ధురాలి వేషంలో వచ్చి ఆ గ్లాసు నీటి రహస్యాన్ని ఉపదేశించిందని వారు నమ్మారు. ఆ నమ్మకమే వారిని ముందుకు నడిపించింది. సిద్ధాపురం గ్రామంలో సోమశేఖర్ ఇంటి ముఖచిత్రమే మారిపోయింది. ఒకప్పుడు ఆ ఇంటి మీదుగా వెళ్లేవారు అక్కడ ఆవరించి ఉన్న నిశ్శబ్దాన్ని, ఒక రకమైన నిరాశను గమనించేవారు. కాని ఇప్పుడు ఆ ఇంటి గోడల నుండి ఒక కొత్త కాంతి ప్రసరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఉదయం వేళ లక్ష్మి చేసే పూజలు, సాయంత్రం వేళ సోమశేఖర్ చదివే స్తోత్రాలు ఆ వాతావరణాన్ని పవిత్రంగా మార్చేశాయి. కేవలం ఒక గ్లాసు నీటితో మొదలైన ఈ ప్రయాణం వారి జీవితాల్లో ఇంతటి మార్పు తెస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆ వీధిలో ఉండే రాఘవ అనే మరో వ్యాపారి సోమశేఖర్ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయాడు. రాఘవ కూడా ఒకప్పుడు సోమశేఖర్తో పాటే వ్యాపారం మొదలుపెట్టాడు. కాని ఇప్పుడు అతను కూడా తీవ్రమైన నష్టాల్లో ఉన్నాడు. ఒక సాయంత్రం రాఘవ మెల్లగా సోమశేఖర్ ఇంటికి వచ్చాడు. సోమశేఖర్ తన గదిలో కూర్చుని కొత్త వ్యాపార లెక్కలు చూసుకుంటున్నాడు. రాఘవను చూడగానే సాదరంగా ఆహ్వానించాడు. రా రాఘవ, చాలా రోజుల తర్వాత వచ్చావు. అంతా కుశలమేనా అని అడిగాడు. రాఘవ ముఖం వాడిపోయి ఉంది. ఏం కుశలం సోమశేఖర్? వ్యాపారం పడిపోయింది. ఇంట్లో ఎప్పుడూ గొడవలే. కాని నీ ఇల్లు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నెల రోజుల క్రితం నువ్వు కూడా నాకంటే దారుణమైన స్థితిలో ఉన్నావు. కాని ఇప్పుడు నీ ముఖంలో ఆ కళ, నీ ఇంట్లో ఈ ప్రశాంతత ఎలా వచ్చాయి? ఏదైనా మంత్రం వేయించావా అని ఆవేదనగా అడిగాడు. సోమశేఖర్ చిన్నగా నవ్వి, మంత్రం కాదు రాఘవ, ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం. మనం చేసే చిన్న చిన్న పనులే మన చుట్టూ ఉన్న శక్తిని మారుస్తాయి అన్నాడు. సోమశేఖర్ అతనికి ఆ వృద్ధురాలు చెప్పిన గ్లాసు నీటి రహస్యాన్ని వివరించడం మొదలుపెట్టాడు. రాఘవ, మనందరం గాలిని పీలుస్తాం కాని అది మనకు కనబడదు. అలాగే మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా మనకు కనబడదు. అది మన ఆలోచనలను మబ్బులా కమ్మేస్తుంది. రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఉప్పు వేసి మనం ఎక్కడైతే నిద్రిస్తామో అక్కడ ఉంచితే ఆ నీరు గాలిలోని ఆ చెడును గ్రహిస్తుంది. ఇది వినడానికి సామాన్యంగా అనిపించవచ్చు, కాని దీని వెనుక ఉన్న శక్తి అనంతం అని వివరించాడు. రాఘవ కళ్ళు ఆశ్చర్యంతో వెలిగాయి. నిజంగానా? కేవలం ఒక గ్లాసు నీటితో అంత మార్పు వస్తుందా అని అడిగాడు. అప్పుడు సోమశేఖర్ లోతుగా వివరిస్తూ, ఆత్మబంధువులారా, ఈ కథలో మనం గమనించవలసిన విషయమేమిటంటే నీరు అనేది ఒక ప్రాణశక్తి. అది మన భావాలను ఇమడ్చుకుంటుంది. మనం ఆ నీటిని ఉంచేటప్పుడు మన మనసులో ఉన్న భయాలను, బాధలను ఆ నీటికి అప్పగించేయాలి. ఆ నీరు వాటిని స్వీకరించి మనకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం మీకు నచ్చినట్లయితే ఈ కథను ఒకసారి లైక్ చేయండి అని తన మనసులోని మాటను పంచుకున్నాడు. రాఘవ ఆసక్తిగా వింటూ, మరి ఉదయం పూట ఆ నీటిని ఏం చేయాలి అని అడిగాడు. సోమశేఖర్ మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. ఉదయం సూర్యోదయానికి ముందే ఆ నీటిని ఎవరికి తగలకుండా బయట పోసేయాలి. ఆ తర్వాత ఆ గ్లాసును బాగా కడిగి పసుపు నీటితో ఇల్లంతా ప్రోక్షించాలి. పసుపు మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. అది క్రిమిసంహారకమే కాదు, ఆధ్యాత్మికంగా సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. దీనివల్ల నీ ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది. నీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. అదే నీ విజయానికి నాంది పలుకుతుంది. రాఘవకు సోమశేఖర్ మాటల్లో నిజం కనిపించింది. అతనికి ఒక కొత్త ఆశ కలిగింది. సోమశేఖర్, నేను కూడా ఈ రాత్రి నుండే ఇది మొదలు పెడతాను. నా ఇంట్లో ఉన్న గొడవలు, నా మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుతాయని ఆశిస్తున్నాను అన్నాడు. సోమశేఖర్ అతని భుజం తట్టి, నమ్మకంతో చేయి రాఘవ, భక్తి కన్నా నమ్మకం గొప్పది. నీటిని దైవంగా భావించి నీ బాధలు చెప్పుకో, అది ఖచ్చితంగా నీకు దారి చూపిస్తుంది అని ధైర్యం చెప్పాడు. రాఘవ వెళ్లిపోయిన తర్వాత సోమశేఖర్ వరండాలోకి వచ్చి నిలబడ్డాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో కదా అని అతను అనుకున్నాడు. నిజానికి ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కష్టాలు వస్తాయి, పోతాయి. కాని
ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి మనలోనే ఉంటుంది. ఆ శక్తిని నిద్రలేపడానికే ఇలాంటి పరిహారాలు తోడ్పడతాయి. సోమశేఖర్ భార్య లక్ష్మి అక్కడికి వచ్చి, ఏమిటాలోచిస్తున్నారు? రాఘవగారికి ఆ రహస్యం చెప్పేశారు కదా, ఇక ఆయన ఇంట్లో కూడా వెలుగులు నిండుతాయి అన్నది. అవును లక్ష్మి, మనకు తెలిసిన మంచిని నలుగురితో పంచుకున్నప్పుడే ఆ దైవం కూడా సంతోషిస్తుంది. అదృష్టం మన దగ్గరే ఉండకూడదు, అది అందరి ఇళ్లలోకి వెళ్ళాలి అన్నాడు సోమశేఖర్. ఆ రాత్రి సోమశేఖర్ మళ్లీ ఆ గ్లాసు నీటిని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఇది అతనికి ఒక అలవాటుగా మారిపోయింది. కాని ఈసారి అతను తన కోసం ఏమీ కోరుకోలేదు. ఈ లోకంలో ఉన్న వారందరూ సుఖంగా ఉండాలి, ఎవరికీ ఇలాంటి దారిద్ర్యం రాకూడదు అని కోరుకుంటూ ఆ నీటిని ఉంచాడు. ఎప్పుడైతే ఒక మనిషి తన పరిధిని దాటి అందరికోసం ఆలోచిస్తాడో అప్పుడే ఆ మనిషికి దైవత్వపు లక్షణాలు అబ్బుతాయి. సోమశేఖర్ చేసిన ఈ చిన్న పరిహారం అతనిలో ఎంతో పరిణతిని తీసుకువచ్చింది. మరుసటి రోజు ఉదయం సోమశేఖర్ తన వ్యాపార పనుల మీద పక్క ఊరికి వెళ్లవలసి వచ్చింది. అక్కడ అతనికి ఒక పెద్ద వ్యాపార అవకాశం దొరికింది. ఒకప్పుడు అతడిని నమ్మని వారు కూడా ఇప్పుడు అతనితో కలిసి పని చేయడానికి ముందుకు వస్తున్నారు. అతని మాటలో ఒక అధికారం, ముఖంలో ఒక తేజస్సు వారిని ఆకర్షిస్తున్నాయి. ఇదంతా ఆ నీటి వల్ల కలిగిన మానసిక శుద్ధి ఫలితమే. ప్రతికూలత తొలగిపోయిన చోట అదృష్టం తానే వెతుక్కుంటూ వస్తుందనడానికి సోమశేఖర్ జీవితమే ఒక ఉదాహరణ. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా సోమశేఖర్ దారిలో ఆ వృద్ధురాలు కనిపించిన చోట ఒక్క క్షణం ఆగాడు. అక్కడ మనుషులు ఎవరూ లేరు, కాని గాలిలో ఒక రకమైన పవిత్ర పరిమళం ఇంకా ఉన్నట్లే అతనికి అనిపించింది. ఆ అదృశ్య శక్తి ఎప్పుడూ తన వెంటే ఉండి కాపాడుతోందని అతను బలంగా నమ్మాడు. తన ఇంటికి చేరుకోగానే మళ్లీ ఆ గడపకు నమస్కరించి లోపలికి అడుగుపెట్టాడు. అతని ఇల్లు ఇప్పుడు కేవలం ఇల్లు కాదు, అది ఒక శక్తి క్షేత్రం. సిద్ధాపురం గ్రామంలో 6వ రోజు ప్రాతకాలం ఎంతో ప్రశాంతంగా మొదలైంది. సోమశేఖర్ చెప్పిన ఆ గ్లాసు నీటి పరిహారాన్ని రాఘవ తన ఇంట్లో మొదటిసారి ఆచరించాడు. ఆ రాత్రంతా రాఘవకు ఒక వింతైన అనుభూతి కలిగింది. సాధారణంగా రాఘవ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండేది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు రావడం, పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపకపోవడం, వ్యాపారంలో వచ్చిన నష్టాల గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్ర పట్టకపోవడం రాఘవకు అలవాటుగా మారిపోయింది. కాని ఆ రాత్రి సోమశేఖర్ చెప్పినట్లుగా ఆ గాజు గ్లాసులో ఉప్పు నీటిని తన మంచం కింద ఉంచి పడుకున్నాక అతని మనసులో ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. నడిరాత్రి వేళ రాఘవకు మెలకువ వచ్చింది. గదిలో చీకటి ఉంది, కాని ఆ చీకటి అతడిని భయపెట్టడం లేదు. గది మూలలో ఉన్న ఆ గ్లాసు నీరు నిశ్శబ్దంగా తన పనిని తాను చేస్తోందని అతనికి అనిపించింది. గాలిలో ఉన్న బరువు మెల్లమెల్లగా తగ్గుతున్నట్లు, అతని గుండె మీద ఉన్న ఒక పెద్ద రాయి తొలగిపోతున్నట్లు అతనికి స్పష్టంగా తెలిసింది. మనిషి మనసు ఒక సముద్రం వంటిది, అందులో ఆలోచనలు అలల్లా వస్తూనే ఉంటాయి. కాని ఆ రాత్రి ఆ అలలు శాంతించాయి. రాఘవ లేచి కూర్చుని ఆ కిటికీ గుండా వస్తున్న వెన్నెలను చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఎన్నడూ లేని విధంగా ఒక స్పష్టత కలిగింది. తన వ్యాపారంలో ఎక్కడ తప్పు చేస్తున్నాడో, ఏ నిర్ణయాల వల్ల నష్టపోతున్నాడో అతనికి ఒక్కొక్కటిగా అర్థం కాసాగాయి. ఆత్మ బంధువులారా, నీరు అనేది కేవలం ద్రవ పదార్థం కాదు, దానికి మన భావోద్వేగాలను పసిగట్టే శక్తి ఉంటుంది. మనమెప్పుడైతే ఒక గ్లాసు నీటిని పట్టుకుని మన బాధలను దానికి విన్నవిస్తామో, ఆ నీరు ఒక త్యాగమూర్తిలా మనలోని ప్రతికూలతను తనలోకి తీసేసుకుంటుంది. రాఘవ ఇంట్లో ఉన్న ఆ ఉప్పు నీరు ఆ రాత్రంతా అక్కడ ఉన్న కలహాల తాలూకు విషవాయువులను, అప్పుల భారం వల్ల కలిగిన నిరాశను పీల్చేసుకుంది. తెల్లవారేసరికి ఆ గ్లాసులోని నీరు ఎంతో రంగుమారి మురికిగా కనిపిస్తోంది. అది చూసిన రాఘవ విస్తుపోయాడు. తన ఇంట్లో ఇంతటి ప్రతికూల శక్తి దాగ ఉందా అని అతనికి ఆశ్చర్యం కలిగింది. రాఘవ వెంటనే సోమశేఖర్ ఇంటికి పరుగెత్తాడు. సోమశేఖర్ అప్పుడే స్నానం ముగించుకుని సూర్యునికి అరయం ఇస్తున్నాడు. రాఘవను చూడగానే, ఏమిటి రాఘవ, అంత కంగారుగా ఉన్నావు? రాత్రి పరిహారం చేశావా అని అడిగాడు. రాఘవ ఊపిరి పీల్చుకుంటూ, సోమశేఖర్, అది అద్భుతం. ఆ నీరు చూడు ఎలా మారిపోయిందో. నా మనసులో ఉన్న భారం అంతా దిగిపోయింది. రాత్రంతా ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాను. అసలు ఆ నీటిలో అంత శక్తి ఎలా ఉంది అని ఆశ్చర్యంగా అడిగాడు.
సోమశేఖర్ అతడిని అరుగుమీద కూర్చోబెట్టి నెమ్మదిగా వివరించడం మొదలుపెట్టాడు.